హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఇప్పుడు నేను పని మీద బెంగళూరు వచ్చాను. ఒక 2 డేస్ ఇక్కడ ఉండి మళ్ళీ హైదరాబాద్ బ్యాక్ వస్తాను. అయితే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే, నా మిత్రులకి, నా సబ్స్క్రైబర్స్కి, నా పేషెంట్స్కి, నా శ్రేయోభిలాషులకి, అలాగే నా శత్రువులకి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో మీరందరూ వినాయక చవితి బాగా జరుపుకుని సెలబ్రేట్ చేసుకుని ఆరోగ్యంగా ఉండాలి అని ఆశిస్తున్నాను. అలాగే ఆనందంగా ఉండాలి అని కూడా ఆశిస్తున్నాను. అయితే ఈ వీడియోలో నేను జస్ట్ కొన్ని అప్డేట్స్ చెప్పబోతున్నాను. జస్ట్ వాట్ ఆర్ మై ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది. రీసెంట్లీ విజయవాడలో వర్క్షాప్ జరిగింది. వర్క్షాప్ బాగా సక్సెస్ అయింది. అలాగే నెక్స్ట్ వర్క్షాపు విశాఖపట్నంలో పెట్టాలి అనే ఆలోచన ఉంది. అయితే విశాఖపట్నంలో పెడతామా, కాకినాడలో పెడతామా నెక్స్ట్ అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. కాకినాడలో అయితే మాకు ఈజీ, ఎందుకంటే మా ఓన్ హౌస్ ఉంది అక్కడ. సో ఒకవేళ క్యాంప్ పెట్టినా కూడా, ఒక 1 వీక్ 10 డేస్ క్యాంప్ పెట్టినా కూడా మాకు ఈజీగా ఉంటుంది. అండ్ అక్కడ తెలిసిన వాళ్ళది ఉన్నది కాబట్టి వర్క్షాప్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కొంచెం ఈజీగా అవుతాయి. వైజాగ్ ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది అనేది చెక్ చేయాలి. సో అది నేను దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒక 1 వీక్ to 10 డేస్లో నేను మీకు చెప్తాను. ఎప్పుడు ఉండబోతుంది నెక్స్ట్ వర్క్షాప్ అండ్ క్యాంపు, ఏ ఊళ్ళో ఉండబోతుంది అది కూడా. చాలామంది తిరుపతి, బెంగళూరు ఇలా అడుగుతున్నారు. ఉన్నాయి, ఫ్యూచర్లో ప్లాన్స్ ఉన్నాయి డెఫినెట్లీ. అది ఎప్పుడైనా చెప్తాము. అయితే వెల్నెస్ సెంటర్ విషయానికి వస్తే, లాస్ట్ 2 monthsగా వెల్నెస్ సెంటర్ కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోయింది కంప్లీట్లీ. అండ్ అది రీసెంట్లీ ఇప్పుడు ఈ రాబోయే వీక్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకు కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అంటే, శివాజీ సినిమా టైప్లో ఒక మంచి పని చేయాలి అంటే అనేక మందిని కన్విన్స్ చేయాలి, అనేక మందికి ఎన్నెన్నో ఈవెంటో ఇవ్వాలి. అది శివాజీ సినిమాలో ఈవెంట్స్ కొన్ని జరుగుతున్నాయి. సో కన్స్ట్రక్షన్ విషయంలో అయితేనేంటి, ఇక్కడ మా సప్లిమెంట్స్ పర్మిషన్ విషయంలో అయితేనేంటి, ఈచ్ అండ్ ఎవ్రీ సప్లిమెంట్ పర్మిషన్కి నేను పడి కష్టం మామూలుగా లేదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సప్లిమెంట్ అంటే, నేను మొదట యాక్చువల్లీ అనుకునేవాడిని సప్లిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ అవుతుంది, దాన్ని ఫైనల్గా వచ్చేసరికి దానికి ఎండ్ ప్రైస్ ఎందుకు అంత ఎక్కువ అవుతుంది అంటే, ఎవ్రీ సప్లిమెంట్ పర్మిషన్కి చాలా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కెమికల్ సర్టిఫికేట్ అయితేనేంటి, ప్రోబయోటిక్ సర్టిఫికేట్ అయితేనేంటి, ఇంకా చాలా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ సర్టిఫికేట్ అప్లై చేయడం కోసం ఎంత జెన్యున్గా ప్రోడక్ట్ తయారు చేసినా, ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా కూడా మనకి ఎంతో కొంత ఇచ్చుకోక తప్పదు. సో అలాగా చాలా బేసికల్గా ఏంటంటే ఇవన్నీ అనమాట, అన్నిటికీ చాలా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్. ఇవన్నీ నాకు ముందు తెలియదు ఇన్ని ఉంటాయని చెప్పి. దిగాక అన్నీ తెలుస్తున్నాయి. సో అందువల్ల పనులన్నీ కూడా స్లోగా నడుస్తున్నాయి. యాక్చువల్లీ నేర్చుకుంటూ చేస్తున్నట్లు అవుతుంది యాక్చువల్లీ. బట్ ఎనీవే, వెల్నెస్ సెంటర్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఈ రాబోయే వీక్లో స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ వర్క్ అది ఇక ఫాస్ట్గా ఫినిష్ చేస్తాం. ఇక ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇకపై ఇంకా ఆగదు. ఇంకా ఏదన్నా చేసి ఈ రన్నింగ్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఎందుకంటే అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం బడ్జెట్ క్రాస్ అయింది. అండ్ ఈ లోపల కొన్ని అనుకోని కష్టాలు వచ్చి పడ్డాయి. అనుకోని కష్టాలంటే హైడ్రా ఏదైతే ఉందో, ఈ హైడ్రా వల్ల మాకు ఆల్మోస్ట్ చాలా పెద్ద దెబ్బ పడింది యాక్చువల్లీ. ఏదైతే మా క్లినిక్ ప్రస్తుతం నడుస్తుందో అది FTI పరిధిలో ఉంది. దానివల్ల ఒక్కసారిగా క్లినిక్ వాల్యూ ఒక 1.5 crores ఉండేది కాస్త 0 అయిపోయింది. సో అది చాలా పెద్ద దెబ్బ. సో అందువల్ల ఏంటంటే, ఎక్కడి నుంచి ఇది తీసుకొచ్చి ఇన్వెస్ట్ పెడదాం అన్న చోట కొంచెం కష్టం ప్రస్తుతం నడుస్తుంది. సో ఇవన్నీ ఉంటాయిలేండి. ఏదైనా ఒకటి ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు కానీ, కడుతున్నప్పుడు కానీ ఇలాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో చూడాలి, వేరే రీసోర్స్ చూస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం. ఏదో విధంగా అయితే ఫినిష్ చేస్తాం డెఫినెట్లీ. ఒకటి స్టార్ట్ చేసాక ఫినిష్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డిసెంబర్ కల్లా ఇది ఫినిష్ చేయడానికి ఇంకా కంకణం కట్టుకున్నాను. ఓకే ఓకే ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ మంత్ 15th నుంచి కొన్ని ప్రక్షాళనలు జరగబోతున్నాయి. ప్రక్షాళన అంటే క్లీనప్స్ అని కాదు, కొంచెం బెటర్మెంట్స్ చెప్పాలంటే. అంటే ఎలా అంటే, వాట్సాప్ సపోర్ట్ దగ్గర చాలామంది చాలా అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు యాక్చువల్లీ. దానికి రీజన్ ఏంటి అంటే, సరైన టైంకి రెస్పాన్స్ రాకపోవడం, కొంతమంది విషయంలో కొంచెం డిలే జెన్యున్గానే అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే, నెలకి మేము చూసి పేషెంట్స్ ఇంచుమించుగా ఆన్ యావరేజ్ 250 to 300 మధ్యలో ఉంటుందండి.
ఈ 250-300 పేషెంట్స్‌కి ఎవ్రీ పర్సన్‌కి 1 మంత్ సపోర్ట్ అనేది మినిమమ్. కొంతమంది విషయంలో కొన్ని సీరియస్ కేసుల విషయంలో 2-3 మంత్స్ కూడా ఇస్తుంటాం. అండ్ వాళ్ళు ఎంత లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేదన్న దాన్ని బట్టి కూడా ఆలోచించి, వాళ్ళ సిట్యుయేషన్ కూడా ఆలోచించి, ఫైనాన్షియల్ స్టేటస్‌ని కూడా ఆలోచించి, ఈ వాట్సాప్ స్టేటస్ ఎంత టైం అనేది డిసైడ్ చేస్తుంటాం. బట్ యాక్చువల్‌గా 1 మంత్ అనేది కరెక్ట్ టైం. ఎందుకనంటే 1 మంత్ దాటాక ఆ పేషెంట్ సంబంధించిన కేస్ షీట్ గాని, ఆ మనిషి గాని గుర్తుండకపోవడం వల్ల నిజానికి 1 మంత్ పోయాక ఫాలోఅప్‌కి వస్తేనే ఆ వ్యక్తికి కరెక్ట్ వైద్యం నడుస్తది యాక్చువల్లీ. బట్ స్టిల్ కొంతమంది విషయంలో వాళ్ళు అంత దూరం నుంచి రాలేదు కాబట్టి కొంతమందికి ఎక్స్టెండ్ చేస్తున్నాం. చాలా తక్కువ మందికి ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఆ విషయం గుర్తుంచుకోండి. బట్ 1 మంత్ సపోర్ట్ అయితే ప్రతి ఒక్కరికి ఇస్తుంటాం. అయితే గత కొంతకాలంగా మా ఆయుర్వేదిక్ డాక్టర్ రీప్లేస్ అవ్వడం జరిగింది. కొత్త ఆయుర్వేదిక్ డాక్టర్‌ని మేము టీమ్‌లోకి తీసుకున్నాము. అలాగే కొత్తగా ఒక ఇద్దరు న్యూట్రిషనిస్ట్‌ని టీమ్‌లోకి తీసుకున్నాము. వీళ్ళ ముగ్గురికి కూడా ట్రైనింగ్ ఆహ్, ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ నెల 15థ్ నుంచి వాళ్ళు ముగ్గురు కూడా రెగ్యులర్‌గా ఆన్‌లైన్‌లో మీ క్వెరీస్ మీ అన్నీ చూస్తూ వాటికి వాళ్ళు వేటికైతే వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ ఇవ్వగలరో అన్నిటికి కూడా రెస్పాన్స్‌లు ఇస్తుంటారు. పొరపాటున కొంచెం ఏమన్నా నాతో ఫాలోఅప్ చేయాల్సొస్తే నన్నొచ్చి అడిగి దాన్ని బట్టి రెస్పాన్స్ ఇస్తుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద చార్ట్స్ వాళ్ళు ఏవైతే హైలైట్ చేసి నేను రివ్యూ చేయాల్సినవి ఉంటాయో అన్నీ కూడా నేను రివ్యూ చేస్తాను. రివ్యూ చేసి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ కరెక్టేనా కాదా అనేది కూడా నేను చెక్ చేసి మీకు ఒకవేళ రాంగ్ ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తుంటాను. ఇది ఆల్రెడీ జరగడం కొంతమంది పేషెంట్స్ చూసే ఉంటారు. సో అలాగని చెప్పేసి డ్రాస్టికల్లీ రాంగ్ అయితే ఎవరిది ఉండదు. ఎందుకంటే అలాంటి రిస్క్ ఉండి చోట వాళ్ళు అసలు ఆన్సరే చేయరు వాళ్ళు. ఇవన్నీ నేను క్లియర్‌గా వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో 15థ్ నుంచి ఎవరికీ కూడా ఈవెన్ వాట్సాప్ సపోర్ట్‌లో కూడా కంప్లెయింట్స్ అనేవి ఉండవు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంతమంది పేషెంట్స్ విషయంలో డెఫినెట్‌లీ కొంచెం కఠినంగానే ఉంటాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ మీకు చెప్తాను. ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్‌ని డీల్ చేస్తున్నప్పుడు మేము అసలు అంటే ఆ పేషెంట్ మమ్మల్ని డాక్టర్స్ కింద ట్రీట్ చేయనప్పుడు మేము కూడా ఆ పేషెంట్‌ని పేషెంట్‌లా ట్రీట్ చేయం. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆ వ్యక్తి సమ్ మాది తప్పు లేని అంటే అతను వచ్చి 1 మంత్ వాట్సాప్ సపోర్ట్ అయిపోయింది. సపోర్ట్ అయిపోయిన తర్వాత అతను ఏవో క్వెరీస్ పంపించాడు. బట్ వాట్సాప్ 1 మంత్ సపోర్ట్ అయిపోయాక క్వెరీస్ పంపిస్తే అతన్ని ఆర్కైవ్‌లో పెట్టడం జరుగుతుంది. సంథింగ్ ఏదో అలాంటిది జరిగింది. అతను మేము రెస్పాండ్ అవ్వట్లేదని సంథింగ్ ఏదో వాట్సాప్‌లో కాదు యూట్యూబ్ వీడియో కింద కామెంట్ పెట్టడం జరిగింది. ఇమ్మీడియేట్‌లీ ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేసి ఇలాగా ఇది కరెక్ట్ కాదండి. ఇలాగ బ్యాడ్ నేమ్ చేయడం. ఇక్కడ మాది తప్పేంటి అని అడిగితే అప్పుడు అతను సైలెంట్ అయ్యాడు. బట్ అతని ఇంటెన్షన్ మాత్రం క్లియర్‌గా అప్పుడే అర్థమైంది. అతనికి మమ్మల్ని నెగెటివ్ చేయాలని ఒక ఇంటెన్షన్ అయితే అప్పుడే ఉంది. అండ్ నెక్స్ట్ అతను డైట్ చేస్తున్నాడు. మళ్ళీ రీసెంట్‌లీ ఈరోజు మార్నింగ్ అది కొన్ని రోజుల క్రితం అతను కాంటాక్ట్ చేసి ఇలాగా నాకు ఫీవర్ ఉంది. నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఫీవర్ రిపోర్ట్ పెట్టాడు. ఆ ఫీవర్ ఏంటంటే క్లియర్‌లీ అది టైఫాయిడ్ ఫీవర్ అని ఉంది ఆ రిపోర్ట్‌లో. సో మీకు టైఫాయిడ్ వచ్చింది. సో కాబట్టి మీకు ఫీవర్ తగ్గేంత వరకు మీరు డైట్‌ని ఆపమని చెప్పడం జరిగింది. ఎందుకని? టైఫాయిడ్ ఫీవర్ ఆర్ ఎనీ ఫీవర్ ఉన్నప్పుడు మీ డైజెషన్ అనేది పడిపోతుంది. ఆ టైంలో ఆల్రెడీ మన డైట్ హెవీ ఫైబర్, హెవీ ప్రోటీన్ డైట్. సో కాబట్టి డైట్ ఆపమని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి ఎగ్జాక్ట్‌లీ ఈరోజు మార్నింగే మెసేజ్ పెట్టడం జరిగింది. నేను ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను. అతను నాకు టైఫాయిడ్ లేదన్నాడు. ఇది కాకుండా ఇంకొక ఇద్దరు డాక్టర్స్‌ని కూడా కన్సల్ట్ చేశాను. వాళ్ళు కూడా నాకు టైఫాయిడ్ లేదన్నారు. మీరు టైఫాయిడ్ ఉందని ఎలా చెప్పారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఒకటి అతను జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాడా లేదా తెలీదు మాకు కన్ఫర్మ్‌గా తెలీదు. ఇంకో ఇద్దరిని డాక్టర్స్‌ని కన్సల్ట్ చేసాడో లేదో కన్ఫర్మ్‌గా తెలీదు. అతని రిపోర్ట్ అయితే క్లియర్‌గా నాట్ ఈవెన్ 0% డౌట్ క్లియర్‌గా అతనికి టైఫాయిడ్ ఉంది అని తెలుస్తుంది యాక్చువల్లీ. అట్‌లీస్ట్ ఫాల్స్ నెగెటివ్ కూడా కాదు. 80 ఉంటే ఫాల్స్ నెగెటివ్ అనుకోవచ్చు. 1:80 ఉంటే అసలు ఫాల్స్ నెగెటివ్ కూడా కాదు. అతను పాజిటివ్ ఉంది. ఇంకా ఇలాంటి వాళ్ళతో ఏం వాదిస్తాం? ఏం చేస్తాం? అప్పటికి మా టీం వాళ్ళు ఆ డాక్టర్‌కి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం అన్నట్లు కొంతమంది దీన్ని రాంగ్‌గా ఇంటర్ప్రెట్ చేయొచ్చండి రిపోర్ట్‌ని. బట్ మీకు టైఫాయిడ్ ఉంది అని చెప్తే, మరి టైఫాయిడ్ ఉంటే మీరు ఫుడ్ మానేయమన్నారు. అలా సడెన్‌గా మానేయొచ్చా ఫుడ్? అలా కరెక్ట్ అయిన లాజిక్ అది అని చెప్పేసి అంటే మా టీమ్ ఇచ్చిన సమాధానాన్ని క్వెషన్ చేస్తున్నాడు అతను. అంటే మా డైట్ గురించి మాకు తెలీదు. మా ట్రీట్మెంట్ గురించి మాకు తెలీదు. అతను దాన్ని క్వెషన్ చేస్తున్నాడు. అది కాదండి. ఇది కామన్ సెన్స్ విషయం కదా! ఫీవర్ వచ్చినప్పుడు ఎవరైనా సరే హై ప్రోటీన్, హై ఫైబర్ తీసుకొని దాన్ని డైజెస్ట్ చేసుకోగలదని అంటే ఇమ్మీడియేట్‌లీ రెస్పాన్స్. అంటే అంటే ఏంటి నాకు కామన్ సెన్స్ లేదంటున్నావా? అని చాలా ఎరగెంట్‌గా పెట్టాడు ఆన్సర్. ఆ వ్యక్తిని మేమేం చేస్తాం? బ్లాక్ చేస్తాం బేసికల్లీ. ఎందుకంటే చెప్తున్నా చూడండి. ఒక లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. మీ నుంచి మాకు ఆ రెస్పెక్ట్ రానప్పుడు, అది నేననే కాదు, మా టీమ్ మెంబర్స్ ఎవరున్నా కూడా మీ నుంచి ఆ రెస్పెక్ట్ మాకు రానప్పుడు, మేము మీకు రెస్పెక్ట్
ఇస్తాం ఎప్పటికైనా సరే, కానీ సపోర్ట్ మాత్రం ఇవ్వం. మీరు ఫోన్ చేసి మాట్లాడితే రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడతాం, మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కూడా. బట్ ఒక లెవెల్ దాకా టాలరెన్స్ ఉంటుంది. సో సపోర్ట్ అయితే ఇమీడియట్లీ మానేస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఒక పనివాడిలాగా మాట్లాడుతుంటే మమ్మల్ని, అంటే నేను మీకు డబ్బులు ఇచ్చాను కాబట్టి నన్ను ట్రీట్ చేయాలి, నువ్వు నన్ను ట్రీట్ చేయాలి అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదండి మాకు. అంత అంత నికృష్టమైన స్థితిలో అయితే మేము లేం. ఆ విషయం గుర్తించండి. సింపుల్ థింగ్ అండి, ప్రపంచంలో ఎక్కడా క్యూర్ కానీ జబ్బులు ఇక్కడ క్యూర్ అవుతున్నాయి. అది ఎవరికైనా క్యూర్ అవుతుంది. మీరు జాగ్రత్తగా ఫాలో అప్ చేస్తూ, జాగ్రత్తగా మేము ఇస్తున్న ట్రీట్మెంట్ అర్థం చేసుకుంటూ, కాన్స్టిపేషన్ ఉండకూడదు అని చెప్తే కాన్స్టిపేషన్ ఉన్నా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయకుండా, మీరు ఓన్గా సపరేట్గా మెడిసిన్స్ వాడుతూ ఆ విషయాన్ని మా దగ్గర దాస్తూ, ఇలాగ మీరు ఏదైనా తప్పు చేస్తేనే తప్పించి సాధారణంగా ఎవరికి కూడా జబ్బు రివర్స్ కాకపోవడం అనేది ఉండదండి. ఒక ట్రీట్మెంట్ ఇచ్చేమో అంటే మీ జబ్బు తగ్గుతుందని ఇస్తాం. మీ జబ్బు తగ్గదు అన్నప్పుడు మేము ముందే చెప్పేస్తాం. యాక్చువల్లీ ట్రీట్మెంట్ ఏమో ఇది మా వల్ల కాదని చెప్పేస్తాం యాక్చువల్లీ. సో జబ్బు తగ్గించుకోవడం అనేది ఇప్పుడు మా దగ్గర మంతగా ఉండదు. ఇలా ఇచ్చేసి మీకు ట్రీట్మెంట్ ప్లాన్ ఇచ్చినట్టు మీకు తగ్గిపోదు. దాన్ని మీరు ఫాలో అవ్వాలి, కరెక్ట్గా ఫాలో అవ్వాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, కాన్స్టిపేషన్ అంటే హార్డ్ స్టూల్స్ ఉన్నా, ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ ఉన్నా, ఎక్కువసేపు మోషన్ వెళ్ళడానికి టైం పట్టినా, లేకపోతే మోషన్ కంప్లీట్ డే స్కిప్ అయినా మీకు కాన్స్టిపేషన్ ఉన్నట్లే లెక్క. ఈ 4 ఏది ఉన్నా కూడా మీ జబ్బు తగ్గదు. ఈ 4 ఉండకూడదు. మోషన్ చాలా స్మూత్గా మార్నింగ్ ఒకసారి మాత్రమే అవ్వాలి మోషన్, మళ్ళీ మార్నింగ్ ఒకసారి, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తిన్నాక మళ్ళీ ఇంకోసారి ఏంటంటే అది కూడా కాన్స్టిపేషనే, అది ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ అంటాం దాన్ని. సో ఓన్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి మోషన్ అయితేనే అది హెల్దీ వేలో డైజెషన్ అవుతున్నట్లు లెక్క. అది గుర్తుంచుకోండి. అది లేనప్పుడు మీకు ఏది తగ్గదు. మీరు ఒకేసారి మల్టిపుల్ వైద్య విధానాలను ఫాలో అయిపోయి నా దగ్గర ట్రీట్మెంట్, వేరే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్, అక్కడ ఏం చేసినా కూడా మీకు కాన్స్టిపేషన్ ఉంది కానీ తగ్గదు. అది గుర్తుంచుకోండి. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పేషెంట్స్ ఒకటి గుర్తుంచుకోండి, నేనే ఉండాల్సిన అవసరం లేదు వాట్సాప్ చాట్లో. నా తరపున ఎవరున్నా నేనున్నట్లే లెక్క. వాళ్ళకు కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తక్కువ రెస్పెక్ట్ ఇవ్వడము, ఓన్లీ నేను ఉన్నప్పుడు నాకు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ అయితే అది నేను ఇన్సల్ట్ ఫీల్ అయినట్లే. అది గుర్తుంచుకోండి. అలాగే కొన్ని కంప్లైంట్స్ డెఫినెట్లీ కొన్ని చాలా వచ్చినాయి కంప్లైంట్స్. అవి ఏంటి అంటే, ఫోన్ చేసినప్పుడు మా మావయ్య సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు, చాలా ఎరగెంట్గా మాట్లాడుతున్నారు, చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. సో ఇకపై అయితే ఆయన కన్స్ట్రక్షన్ సైట్కి మూవ్ అయిపోతున్నారు. సో ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఇకపై రావు. సో డెఫినెట్లీ ఈసారి నుంచి మీకు ఎవరైతే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతారో వాళ్ళు డెఫినెట్లీ ఎరగెంట్గా అయితే ఉండదు, చాలా సాఫ్ట్గానే ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం, యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, మీరు కూడా కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండండి. ఏదన్నా సరే ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో మనం రిజాల్వ్ చేయొచ్చండి. ఆలోచుకుని గోల పెడితే సమస్య పెద్దదవుతుంది కానీ చిన్నది కాదు. అది మీకు తెలియంది కాదు. సో టెంపరీగా ఏమన్నా ఎమోషన్స్ హై అయిపోయినా కూడా కొంచెం కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా బిహేవ్ చేయండి. ఓకే, వినాయక చవితి నాడు ఇలాంటి మాటలు మాట్లాడడం అసలు అంత కరెక్ట్గా లేదు, బట్ అఫ్కోర్స్ మాట్లాడాల్సి వచ్చింది. అదేంటి సంగతి. సో ఎవ్రీవన్ హ్యాపీ వినాయక చవితి వన్స్ అగైన్. అండ్ ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నానండి, మర్చిపోయాను. బేసికల్గా ఏంటంటే, ఈ మధ్య కొంతమంది డైరెక్ట్గా క్లినిక్ వచ్చి ఇది కన్సల్టేషన్ ముందు బుక్ చేసుకోకుండా, అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చి, లేదండి ఇప్పుడు మాకు పేషెంట్స్ ఉన్నారు కన్సల్టేషన్స్లో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేమో అన్నప్పుడు వాళ్ళు చాలా వచ్చి గొడవ పెడుతున్నారు. బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 10ంటికి, 11ంటికి, 12ంటికి, 1 గంటకి, 2, 3, 4, 5 ఇలా వరుసపెట్టి గంటకి ఒక పేషెంట్స్ బుక్ అయి ఉన్నదనుకోండి. మీరు మార్నింగ్ 10 గంటలకు వచ్చేదనుకోండి, ఆల్రెడీ అప్పుడు వేరే పేషెంట్ ఉంటుంది, వాళ్ళది గంట స్లాట్ ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడు చూడగలం. మళ్ళీ 11ంటికి ఇంకో పేషెంట్ ఉంటుంది, వాళ్ళది గంట స్లాట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకో పేషెంట్, ఆ తర్వాత ఇంకో పేషెంట్. ఎవరో ఒక పేషెంట్ ఆపు, లేకపోతే వాళ్ళకి అన్యాయం చేస్తూ, అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ మాట వినకుండా వాళ్ళని టకటగా ఫాస్ట్గా ఫినిష్ చేసి అప్పుడు మిమ్మల్ని చూడాలి. అది కరెక్ట్ కాదు కదా. సో ఇది కూడా కొంచెం అర్థం చేసుకోండి. అపాయింట్మెంట్ తీసుకున్నాకనే క్లినిక్ రండి. అపాయింట్మెంట్ తీసుకోకుండా క్లినిక్ వచ్చి మీద డిసప్పాయింట్ అయ్యి మమ్మల్ని డిసప్పాయింట్ చేసి గొడవ పెట్టి ఇది కరెక్ట్ కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. ఒక ప్రాసెస్ అనేది ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.